లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సినిమా ఈ ఒక్క పదం ఎంతో మంది కలలని నిజం చేస్తే మరెంతో మందికి చేదుని కూడా మిగిల్చింది. ఎందరినో తారాపథంలోకి తీసుకువెళ్తే మరెంతో మందిని పాతాళంలోకి తొక్కిపడేసింది. అంతటి పవర్ ఉన్న ఈ సినిమా రంగంలో తమ కథలని ప్రేక్షకులతో పంచుకోవాలని, తమదైన విజన్తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయాలని ఎంతో మంది కొత్త దర్శకులు ఇండస్ట్రీ బాట పడుతూ ఉంటారు. మరి అలా 2024లో ఇండస్ట్రీకి పరిచయమైన ఆ కొత్త దర్శకులు ఎవరో మనము లుక్కేసిద్దాం. 2 గంటల సినిమా తీయడానికి జీవితంలో ఎన్ని గంటలు వెయిట్ చేయాలో అని అంటాడు టులెట్ సినిమాలో హీరో. సినీ ఇండస్ట్రీలో ఒక సినిమాకి దర్శకత్వం వహించాలంటే ఎన్ని ఇబ్బందులు పడాలో, ఎన్ని అవరోధాలు ఎదుర్కోవాలో కళ్ళకి కట్టినట్టు చూపిస్తాడు డైరెక్టర్ చెజియాన్. మరి మొదటిసారి మెగాఫోన్ పట్టాలంటే అంతటి టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సిన ఈ ఇండస్ట్రీలో ఈ సంవత్సరం ఎవరెవరు మొదటిసారి మెగాఫోన్ పట్టారో చూస్తే విజయ్ బిన్ని. కొరియోగ్రాఫర్ గా పలు సక్సెస్ఫుల్ సాంగ్స్ ని కంపోజ్ చేసిన ఈ మాస్టర్ మొదటిసారి నాగార్జున లాంటి సీనియర్ హీరోతో చేసిన నా సామిరంగాతో దర్శకుడి అవతారం ఎత్తాడు. వి యశస్వి వంశీ పైడిపల్లి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన ఈయన సిద్ధార్థ్ రాయ్ అంటూ మొదటిసారి మెగాఫోన్ పట్టాడు. సిల్వర్ స్క్రీన్ మీదకి తేవడానికి ఎవరూ డేర్ చేయలేని ఓ సరికొత్త ఫిలాసఫీని చెప్పే ప్రయత్నం మెచ్చుకోదగ్గదే. అయితే ఈ పాయింట్ ని సరిగ్గా డీల్ చేసుంటే ఇండస్ట్రీకి మరో సందీప్ రెడ్డి వంగ దొరికేవాడే. దుష్యంత్ కటికనేని సుహాస్ హీరోగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో దర్శకుడిగా పరిచయమైన ఈ కుర్ర డైరెక్టర్ మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ కొట్టలేకపోయినా మంచి అప్లాజ్ అయితే దక్కించుకున్నాడు. పురుషోత్తం రాజ్ భూతద్దం భాస్కర్ నారాయణతో వచ్చిన ఈ నూతన దర్శకుడు క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో కొత్తగా ట్రై చేసినప్పటికీ ఆడియన్స్ ని మెప్పించలేకపోయాడు. కళ్యాణ్ సంతోష్ సుందరం మాస్టర్ తో మెగాఫోన్ పట్టిన ఈ డైరెక్టర్ ఓ కొత్త వరల్డ్ ని, సరికొత్త బ్యాక్ డ్రాప్ ని సెట్ చేసుకున్నప్పటికీ తన కంటెంట్ తో ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయాడు. ఇక విద్యాధర్ కాగిత గామితో మొదటి సినిమాతోనే దర్శకుడిగా మంచి మార్కులే కొట్టేశాడు. అయితే ఒకే సినిమా మీద 6 ఏళ్లు సమయం కేటాయించాడంటే ఈ కుర్ర దర్శకుడికి సెల్యూట్ చేయాల్సిందే. కమిటీ కుర్రాలు సినిమాతో దర్శకుడిగా మొదటిసారైనా తనదైన జాతరతో సాలిడ్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. అంజీ ఆయ్ చిత్రంతో మెగాఫోన్ పట్టిన ఈ సెన్సిబుల్ డైరెక్టర్ ఈ ఏడాది చిన్న సినిమాలో పెద్ద విజయాన్ని సాధించాడు. ఇక అందరి ప్రశంసలు పొందిన సినిమా 35 చిన్న కథ కాదుతో దర్శకుడు నందకిషోర్ ఈమని నేను అందరిలా కాదని నిరూపించుకున్నాడు. ఇక సుహాస్తో సందీప్ రెడ్డి బండ్లా తీసిన జనక అయితే గనక కాన్సెప్ట్ మెప్పించినా కలెక్షన్లనైతే రాబట్టలేకపోయింది. ఇక సుధీర్ బాబుతో మా నాన్న సూపర్ హీరో అనే సినిమాని అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించగా, విశ్వక్ సేన్ తో మెకానిక్ రాకీ తీసిన రవితేజ ముళ్లపూడి అంతగా ప్రభావాన్ని చూపలేరనే చెప్పాలి. ఇక కా సినిమాతో కొత్త ఆశలు రేపారు దర్శకులు సుజిత్, సందీప్. టాలీవుడ్ లో ఇప్పటి వరకు పెద్దగా టచ్ చేయని కర్మ సిద్ధాంతాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని సాలిడ్ హిట్ సొంతం చేసుకున్నారు. ఇలా 2024లో మెగాఫోన్ పట్టిన ఈ దర్శకులు వచ్చే ఏడాది మరిన్ని మంచి సినిమాలు చేసి ద్వితీయ విజ్ఞానాన్ని అధిగమించాలని కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.